ఈ యొక్క సభను అలంకరించిన మన ముఖ్య అతిథి గారు హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారికి మరియు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మధుసూదన్ రావు గారికి, డాక్టర్ జేబీ రావు గారికి, డాక్టర్ ప్రియా గారికి మరియు అర్జున్ అవార్డు గ్రహీత దీప్తి జీవంజన్ గారికి మరియు డాక్టర్ విజయ్ కుమార్ గారికి మరియు మువ్వా గారికి మరియు మేడం వసుంధర గారికి మరియు పురుషోత్తం గారికి, మోహన్ బండారు మోహన్ గారికి, వినయ్ గారికి మరియు సమ్మెట గారికి మరియు మిగతా అందరూ పెద్దలు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ మరియు ఇంత ఓపికగా కూర్చొని ఉన్న మహిళా మనులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. పిలవగానే ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంతటి ఘనంగా ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికీ మరియు కాలనీ ప్రెసిడెంట్స్కి, పెద్దలకి అందరికీ కూడా మరియు నా యొక్క నమస్కారములు. మహిళ లేనిదే సృష్టి లేదు, మహిళ లేనిదే జీవం లేదు, మహిళ లేనిదే ప్రపంచం లేదు, మహిళ లేనిదే కుటుంబం లేదు. ప్రతి ఒక్క పనికి మహిళ కావాలి, ప్రతి ఒక్క ఆశయానికి వెనకాల మహిళ తోడ్పాటు ఉండాలి, ప్రతి ఒక్క మనిషి విజయం వెనకాల మహిళనే కావాలి. సో మహిళను ఎందుకు మనం అంతగా చిన్న చూపు చూడాలి, మహిళను ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు అనేదే మా యొక్క ఆకాంక్ష. ఎవరు కూడా మహిళను గౌరవిస్తే ప్రపంచమే మనల్ని గౌరవిస్తుంది. ఒక మహిళ శక్తి అనేది మనకు తెలియంది కాదు. మహిళ శక్తి ప్రపంచాన్ని నిలబెట్టేంత శక్తి మహిళలో ఉంటుంది. ఆ మహిళలు చైతన్యవంతులుగా ఉండాలి. ఎక్కడికి పోయినా భయపడవద్దు. ఎక్కడైనా కూడా ధైర్యంగా ఉద్యోగాలు చేసే దగ్గర కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, బస్సులలో కానీ, మార్కెట్లో కానీ, షాపింగ్ కాంప్లెక్స్లలో కానీ ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా మీరు ముందుకు సాగండి, ముందుకు సాగుతూ ఉండాలి. మీరు కూడా విజయ పదంలో నడవాలి. ఇందాక మనం ఈరోజు డాక్టర్స్ని ఇన్వైట్ చేశాము. డాక్టర్స్ని ఎందుకు ఇన్వైట్ చేసినామనంటే, మీ ఆరోగ్యం బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఇందాక మన హైడ్రా కమిషనర్ గారు చెప్పారు, ఒక మహిళ ఎలా ఉంటే ప్రపంచం ఎలా ఉంటుంది అనేది. మిగతా డాక్టర్స్ గారు చెప్పారు, మీరు ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా హైజీనిక్గా ఉండాలి అనేది. మిగతా వాళ్ళంతా కూడా డాక్టర్స్, తర్వాత మన టీచర్ గారు కూడా చెప్పారు, ప్రిన్సిపల్ గారు చెప్పారు. అదేవిధంగా మీరందరూ చైతన్యవంతంగా ఉండాలి. మీరందరూ బాగుంటేనే మేము బాగుంటాం. మరియు గత 3 సంవత్సరాల క్రితం మా ఫాదర్ చనిపోవడం జరిగింది. మా ఫాదర్ పేరు మీద అట్టెపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ని నిర్మించి ఆ యొక్క ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఇన్ మియాపూర్, మేము పుట్టిన గ్రామంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.
మా ఫాదర్ కోరిక ఒకటే ఉండేది. మేము హైదరాబాద్కి వచ్చినాక, మేము హైదరాబాద్ 1991-92లో వచ్చినాం సార్. హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము బ్యాచిలర్స్గానే ఉన్నాం. మేము ముగ్గురం బ్రదర్స్, 1 సిస్టర్. ముగ్గురం బ్రదర్స్ హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో ఫస్ట్ ఉన్నాం మేము అక్కడ. మేము ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉండేది. మా హౌస్ రెంట్ 50 రూపీస్. 90లో ఉన్నాము, హైదరాబాద్కి వచ్చినాం. సో మా ఫాదర్ ఎప్పుడైనా ఒకటే చెప్పేది, తను మెచ్చ తినాలి, ఒకరు మెచ్చ పని చేయాలి అనేది. మనకి ఇష్టం ఉన్నట్టుగా మనం తినాలి, కానీ ఒకరు మెచ్చ పని చేయాలి. అంటే వేరే వాళ్ళు మెచ్చాలి. మనం ఏదైనా కూడా వర్క్ చేస్తే పక్క వాళ్ళు మెచ్చాలి. సో చాలా మంచి మంచి సూక్తులు మా ఫాదర్ చెప్పేవాడు. అన్ఫార్చునేట్లీ ఈరోజు మేము ఈ పొజిషన్కి వచ్చినాక ఇక్కడ ఇంతమంది ముందు మా ఫాదర్ లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. మా మమ్మీ అక్కడ కూర్చుంది, అమ్మ. సో మేము చిన్నప్పటి నుంచి కూడా, హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నాం. ఈరోజు కూడా ఒకటే వంట, ఒకటే బ్యాంక్ అకౌంట్, అన్నీ కూడా కలిసే ఉంటున్నాం. ఏదైనా కూడా నేనైనా అన్నయ్య కూడా ఏం చెప్పినా కూడా ఒకటే మాట, ఒకటే బాట, అలానే చేస్తున్నాం సార్. ఏ రోజు మా ఇంట్లో చిన్న విషయాలలో కూడా చిన్న గొడవ రాలేదు. దానికి కారణం మహిళలే. సో మహిళలంటే మాకు చాలా గౌరవం. ఏ రోజు మేము మహిళల్ని ఇబ్బంది పెట్టలేదు, పెట్టొద్దు అని కూడా సభాముఖంగా మిగతా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎవరు కూడా మహిళల్ని ఇబ్బంది పెట్టవద్దు. మహిళలు చాలా స్ట్రాంగ్, చాలా ధైర్యవంతులు, కాకపోతే బయట చూపెట్టారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకున్నంత స్టామినా, వాళ్ళకున్నంత శక్తి, వాళ్ళకున్నంత ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు. కాకపోతే ఏంటి అని అంటే మనం ఏం చేస్తామో అనేది వాళ్ళు భయపడతారు తప్ప, వాళ్ళకున్న శక్తిలో మనం 50% కాదు కదా, 10% కూడా మనకు ఉండదు. వాళ్ళకు ధైర్యం చాలా ఉంటుంది. మీరు ఆ ధైర్యాన్ని ఎప్పుడు కొనసాగించాలి. అదేవిధంగా మా ఫాదర్ అప్పుడప్పుడు చెప్పేవాడు, ఎవ్వరు కూడా పేదవాళ్ళను మనం చిన్న చూపు చూడవద్దు. పేదవాళ్లకు మనకు తగినంత సహాయం మనం చేయాలి. మాకు కొంతమంది పెద్దలు కూడా హైదరాబాద్కి వచ్చినాక చాలా మంది సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము డెవలప్ అయినాం. సో మేము ఏ రోజు కూడా మేము మేము చేయబట్టే డెవలప్ అయినామని. మాకు కూడా సహాయం చేసిన వాళ్ళ వల్లనే మేము డెవలప్ అయినాం సార్. మా ఫాదర్ ఏమనేవాడు అంటే, మన అనుకునే వాళ్ళు నాట్ ఓన్లీ చుట్టాలు, మన అనుకుంటే మన బంధువులైనా, మన ఇంటి పక్క వాళ్ళైనా, మన ఊరు వాళ్ళైనా, మన దేశ వాళ్ళైనా, ఎవరైనా కూడా మన వాళ్ళే. మనం అనుకోవడంలోనే ఉంటది. కొంతమంది అనుకుంటారు మనం అంటే మన చుట్టాలు, మన కమ్యూనిటీ, మన కులం అని అనుకుంటారు. మన అనుకుంటే ఎవరినైనా కూడా మన అనుకోవచ్చు. సో అదే విధంగా మనం పేదవాళ్ళను మనం అనుకోవడంలోనే ఫస్ట్ మనం అనుకోవాలి. అనుకున్నప్పుడు మనకు తగిన సహాయం మనం చేస్తాం. తప్పకుండా మన చుట్టూ వాతావరణం, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే మనము బాగున్నట్టే. మన దగ్గరికి సమస్యలు రావు. మీరన్నట్టుగా అన్ని కబ్జాలు, అవి ఇవి చెరువులు అవి కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి ఒక హైడ్రా అనేది హైదరాబాద్లో, తెలంగాణలో నిర్మించడం జరిగింది. ఆ హైడ్రా ఒక దిక్సూచి, ఒక బుల్డోజర్. హైడ్రా ఎవరైనా కూడా చిన్న ఏదైనా చేస్తున్నారు అని అంటే వాళ్ళకు ఒక ధైర్యం. మేము హైడ్రా పోస్టల్లో ఒక చిన్న పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా హైడ్రా వస్తుంది అనే ఒక ధైర్యాన్ని నింపారు. మీరు ప్రజల గుండెల్లో మీరు నిలిచిపోయారు సార్. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ వీఆర్ అప్రిషియేటింగ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ యువర్ డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో అనిపించుకున్నారు. ఒక సిస్టమ్ని నడిపిస్తే ఎలా ఉంటుందో మీరు చూపెట్టారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకటి, మన చుట్టుపట్టు
ఎవరి అయినా కూడా ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్లకు ఒక అంబులెన్స్ మేము ఫ్రీ అంబులెన్స్ ని ఇవాళ డొనేట్ చేస్తున్నాం మన మియాపూర్ కాలనీకి, మియాపూర్కి. గట్టిగా చప్పట్లు అందరూ. ఎవరు చిన్న యాక్సిడెంట్ లో కూడా ఎవరికి ఏమి కాకూడదు, ఎవరు చనిపోవద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో అట్టెపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక అంబులెన్స్ ని మేము ఈ రోజు నుండి మియాపూర్ చుట్టుపట్టు ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడున్నా ఎవరున్నా జస్ట్ ఫోన్ కాల్ చేస్తే వితిన్ 5-10 మినిట్స్ లో మేము ముందు ఉంటది. ఎవరైనా కూడా ఇట్స్ ఏ ఫ్రీ సర్వీస్, ఎవరు పేమెంట్ చేయొద్దు. దానికి అంత ఖర్చంతా కూడా అట్టెపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్టే భరిస్తుంది. ఎవ్రీ టైం, ఎనీ టైం 24/7 360 days అంబులెన్స్ ఉపయోగంలో ఉంటుంది. అంబులెన్స్ నెంబర్ 777-108-1108. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అంబులెన్స్ నెంబర్ వచ్చేసి 777-108-1108. నోట్ చేసుకోండి. అన్నీ కూడా మియాపూర్ పరిసర ప్రాంతాల్లో బ్యానర్స్, స్టిక్కర్స్ వేయడం జరిగింది ఇవాళనే. అంబులెన్స్ నెంబర్ 777-108-1108. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని మేము చేయడానికి మా యొక్క ఫాదర్, మదర్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే మేము ఈ స్టేజ్కి వచ్చినాం. ఈరోజు మీ ముందు ఇన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ఇలా మేము ముందుకు వచ్చినామనంటే మా యొక్క ఉమ్మడి కుటుంబం వల్లే మేము డెవలప్ అవ్వగలిగాము. మీరందరూ కూడా దయచేసి మన యొక్క ఫ్యామిలీ వాల్యూస్ని కూడా కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఇదే సభాముఖంగా మా యొక్క ప్రార్థన. మా యొక్క ఇన్విటేషన్ని గౌరవించి వచ్చినటువంటి ప్రముఖులకు, ముఖ్య అతిథులకు, మహిళలకు, పెద్దలకు, పూజ్యులకు అందరికీ కూడా నా యొక్క పాదాభివందనములు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాం, మా భగవంతుని కోరుకుంటున్నాం. మా యొక్క పేరెంట్స్, మా యొక్క రిలేటివ్స్, మా నియర్ అండ్ డియర్స్ ఫ్రెండ్స్, కాలనీ వాసులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు అంబులెన్స్ ని హైడ్రా కమిషనర్ గారిని ఇనాగ్రేట్ చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు ఈ కాలనీలలో మేము గత వారం 10 రోజులుగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆటల పోటీలు పెట్టడం జరిగింది. అందులో ఉత్తీర్ణులైన వారు, విజయం పొందిన వాళ్ళు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ మరియు పార్టిసిపేట్ అయిన మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ యొక్క ఎనర్జీకి, మీ యొక్క ఓపికకు ఇదే ఒక నిదర్శనం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దవాళ్ళ చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన కొద్ది మంది మహిళలకు మీ చేతుల మీదుగా ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మన అంబులెన్స్ ని మనం ఇనాగ్రేట్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత ఓపికతో కూర్చున్నందుకు మరొక్కసారి మా యొక్క హృదయపూర్వక నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.